ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్యాక్ టు అప్డేట్స్. వరద విపత్తులోనే చంద్రబాబు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. ఓవైపు ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే కూటమి సర్కార్ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తమను రక్షించండి మహాప్రభు అంటూ జనం ఆర్తనాదాలు చేస్తుంటే వారి చావుకు వారిని వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆకలి దప్పికలతో అలమటిస్తున్న వారిని ఆదుకోకుండా అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలానే నందిగం సురేష్ అనుచరులు ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా పోలీసులు లోపల ఉన్న వారందరినీ బయటికి పంపేశారు. ఒక్క సెక్షన్ మీడియాను మాత్రమే లోపల ఉంచుకున్నారు. మిగిలిన వారిని బయటికి పంపేశారు. పూర్తిగా పోలీసులు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు పూర్తిగా బయటికి పంపించేశారు. లోపల కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళను మాత్రమే, తమకు అనుకూలమైన మీడియాను మాత్రమే లోపల ఉంచుకుని మిగిలిన మీడియాని పూర్తిగా బయటికి పంపేసిన పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. అయితే ఇప్పటికే నందిగామ సురేష్ ని ఎప్పుడైతే కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచి పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తూ ఉంది. అందులో భాగంగానే ఒకవైపు విజయవాడని వరద ముంచెత్తింది. అక్కడ పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయింది. సహాయ చర్యల్లో భాగంగా అక్కడ సహాయ చర్యలు చేయలేకపోవడం, దాంతో పూర్తిగా ప్రభుత్వానికి అప్రదిష్ట పాలైంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వం ఏదో ఒకటి ఇష్యూను డైవర్ట్ చేయాలని నందిగాం సురేష్ను అరెస్ట్ చేశారు. నందిగాం సురేష్ ఒక పనిపైన హైదరాబాద్ వెళ్లారని తెలుస్తుంది. అక్కడికి అర్ధరాత్రి పోలీసులను పంపించి హడావిడిగా అర్ధరాత్రి అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అయితే ఈ సమాచారం అందుకున్న కార్యకర్తలు ఆయన అనుచరులు మంగళగిరి పోలీసులు స్టేషన్కి వచ్చారు. కానీ పోలీసులు మాత్రం మనం చూస్తూ ఉన్నాం, లోపల పోలీస్ స్టేషన్ ఉంది, గేట్లు వేశారు, ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. చివరికి మీడియాని కూడా ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియాని మాత్రమే అనుమతించారు. మిగిలిన మీడియాని బయటగా పంపించడం జరిగింది. పూర్తిగా సిఐ చాలా స్పష్టంగా చెప్పారు మీడియా మొత్తాన్ని బయటకు వెళ్ళమని. కొంత మీడియా మాత్రం లోపలే ఉంది. అనుకూలమైన మీడియాను మాత్రమే లోపలించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి ఆయన్ని పరామర్శించడానికి వచ్చారు. వారితో కూడా వాగ్వివాదం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నందిగాం సురేష్ పైన అక్రమ కేసులు బనాయించింది. ఒక పథకం ప్రకారమే వరద ఇష్యూలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. లోపలికైతే మీడియాని ఒక సెక్షన్ మీడియాని లోపలే ఉన్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ లోపలికి ఎలవ్ చేయని పరిస్థితి. అంటే అశోక్, ఇప్పుడు వరకు పరిస్థితి చూసుకుంటే అక్రమ కేసులు అంటున్నారు, కానీ ఏ కేసు కింద అదుపులోకి తీసుకున్నారో ఏమన్నా మెన్షన్ చేశారా? కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేశారా? నందిగాం సురేష్ అయితే ఒకటే చెప్తున్నారు, యాక్చువల్గా నన్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన కేసు అని నన్ను తీసుకువచ్చారు. కానీ నేను అప్పుడు ఆ రోజు ఊళ్ళోనే లేను. కానీ చంద్రబాబు డైరెక్షన్ మేరకు ఈ కేసులో నన్ను అక్రమంగా నా పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఈరోజు అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్లిన వ్యక్తిని గుంటూరు నుంచి మంగళగిరి నుంచి పోలీసులను పంపి అక్కడి నుంచి హైడ్రామా సృష్టించి ఇక్కడికి తీసుకువచ్చారని నందిగాం సురేష్ చెప్తున్నారు. అసలు ఈ కేసుకు నాకు ఎలాంటి సమయం లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను లేను. కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాలతోనే కేవలం నా పైన అక్రమ కేసు బనాయించారు. పూర్తిగా నన్ను ఏదైతే కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మా ఇంటిపైన దాడి చేయడానికి ప్రయత్నించారు. నాకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా నందిగాం సురేష్ చెప్తున్నారు. మరొక వైపు నందిగాం సురేష్ భార్య చెప్తుంది, ఖచ్చితంగా సురేష్కు ఏమైనా ఆపద వస్తే, ఖచ్చితంగా ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడు మాత్రమే బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రంలో సురేష్కు చంద్రబాబు నాయుడు మాత్రమే శత్రువు అంటూ ఉన్నారు. కాబట్టే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆయన భార్య చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఏపీ సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య బేబీ లలిత. తన భర్తకు ఏమైనా హాని జరిగితే దానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్న బేబీ లలిత్తో మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ ఎంపీ నందిగమ సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఏ కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నందిగం సురేష్ గారి భార్య ఉన్నారు. మేడం, అసలు అరెస్ట్ అనేది ఎప్పుడు జరిగింది, మీ సమాచారం ఎప్పుడు వచ్చింది? నమస్తే. నా భర్తకి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా నా భర్త మీద ఎవ్వరూ చెయ్యరు. రాష్ట్రంలో నా భర్త మీద అందరికీ ప్రేమే ఉంది. ఎవ్వరు కొద్ది స్థాయిలో నుంచి ఎదిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అనే భావంలో నా భర్తను అందరూ ప్రేమిస్తారు. ఈరోజు నీకెందుకు నచ్చట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము దగ్గరగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రేమించడం చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. 2, నిన్న 3వ తారీఖు అరెస్టు, ఇది జడ్జిమెంటు ఫైనల్ ఈ రోజుతో వచ్చేస్తాయి, అందరికి బెయిల్ వస్తాయి అని నమ్మాం మేము. ఆ నమ్మకంతోనే నా భర్త ఏం చేశాడంటే, ఇక్కడ ట్రీట్మెంట్ బాగాదమ్మా, హైదరాబాద్లో బాగుంటుంది, ఇక్కడ మెడ దగ్గర కొంచెం ఎముక పైకి లేసింది, దాని మధ్యలో నరం ఇట్లా చిట్లింది, ఎప్పుడో 2010లోనో 2008లోనో బైక్ యాక్సిడెంట్ అయింది, అది పాత నొప్పి కింద బయటపడుతుంది. సరే అని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకొచ్చుకుందాం, సర్జరీ అయితే అక్కడ బాగుంటుందని అక్కడికి వెళ్ళలేదో ఫిజియోథెరపీ అన్నా చూపించుకుందాం అని. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళందరూ పడి నందిగం సురేష్ గారు పారిపోయాడు. నందిగం సురేష్ గారు పారిపోతే హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. నందిగం సురేష్ గారు దొంగ, నందిగం సురేష్ గారు పార్టీ ఆఫీసును కూల్చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు దొంగ కాదు, రాష్ట్రంలో 2 ఎకరాల నుంచి మామను కూనీ చేసిన దగ్గర నుంచి, మరి రాష్ట్రంలో నువ్వు సీఎం అవటానికి నువ్వు చేసిన నీ విన్యాసాలన్నీ రాష్ట్రంలో అందరూ చూశారు. నీ జీవితానికే ఒక క్రమశిక్షణ లేదు. నువ్వు ఎన్ని విన్యాసాలు చేస్తే నువ్వు ఇన్నిసార్లు నువ్వు సీఎం అయ్యావో నీకే తెలుసు. నీ వయసులో మాది చిన్నోళ్ళం, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పుట్టినోళ్ళం మేము. నీ అనుభవం ముందు మాది సరిపోదు. నీ నక్క వినయాలు, నీ నక్క వేషాల ముందు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అట్లాగా కనుపరుచుకోలేం. మేము ఎలాంటి వాళ్ళం, నేను నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు అని అట్లా అబద్ధాలు ఆడి ఒక 100 మాటలు చెప్పి ఒక 100 అబోత కల్పనలతో మేము గద్దెలు ఎక్కదలుచుకోవాలా. చేయగలం అమ్మ చేస్తాం, చేయలేం అమ్మ మేము చేయలేం, అదే చెప్పుకున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించారో జనాలు, మమ్మల్ని ఆదరించలేదో, నీ యుక్తులతో గెలిచావో, నీ కుయుక్తులతో నువ్వు రాష్ట్రాన్ని పదవిని చేజిక్కించుకున్నావో రాష్ట్రంలో అందరికీ తెలుసు. నీ పొరుగు అందరు తీశారు ఆల్రెడీ. ఈరోజు ఏం జరుగుతుంది, నీకు సృష్టే నీకు సహకరించట్లేదు, విలయ తాండం చేసింది విజయవాడ మొత్తం. ఎక్కడైతే నువ్వు కోట మేడలను కట్టుకోవాలని చూసావో, ఎక్కడైతే నువ్వు నీ కమ్యూనిటీని బాగుపడాలని చూసుకున్నావు, కాన్రి చూసేస్తున్నారు అందరూ. నీ భర్తను అరెస్ట్ చేస్తే నీ భార్య ఇట్లా చెంగు పట్టుకొని, వృద్ధాప్యంలో ఉన్న నీ భార్య మాంగళ్య భిక్షం పెట్టమని ఇట్లా చెంగు చాచి అడుగుతుంటే, తన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సభలు పెట్టి, నువ్వు కోట్లు ఖర్చు పెట్టి చప్పట్లు కొట్టించుకొని నువ్వు ఒక వేదికను పెట్టుకొని మాట్లాడు. నేను పేదదాన్ని చెంగు పట్టుకొని అడుగుతున్నా, నాకుంద ఏకైక దిక్కు నా భర్తే. నేను చెంగు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నా భర్తను నాకు ఇచ్చేయండి. ఏ నేరం చేస్తే మీరు అరెస్ట్ చేసి నా భర్తని ఈరోజు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు? మా కన్నీళ్ళని నువ్వు దోసిట్లో పట్టుకుంటున్నావు, మా కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకున్నావు. మీకు అధికారాలు కావాలి. నీ భార్యకి తను ఒక మాట కూడా ఉంది, అరే ఈ వయసులో ఇంత కంటతాడు ఏంటంటే, నా భర్తకు వయసు అయిపోయింది, ఇంకా రాజకీయాల్లోకి నాకు కూడా కొంచెం ఆశ కలిగింది, నేను ముందుకు రావాలని. అంటే మీరు మాట్లాడితే మీకు సభ మెచ్చిద్ది, మీకు చప్పట్లు కొడతారు. మేము దళితులము, మేము పేదోళ్ళం కాబట్టి మాకు చప్పట్లు కొట్టేవాళ్ళు మాకు లేరు. నీ డబ్బు అహంకారంతో, నీ పదవి అహంకారంతో ఈరోజు మమ్మల్ని ఈ రకంగా చేయాలనుకుంటున్నావు. రాష్ట్రంలో ఎవ్వరు బిచ్చోళ్ళు కాదు. నువ్వు భయాందోళనకి నువ్వు భయపెట్టి జనాలను బయటకు రాకుండా నువ్వు తోలు కొడితే 5 ఏళ్ళు ఉంది. 100 రోజులే ఒకవేళ వాళ్ళు సైలెంట్గా ఉన్నారేమో. 5 ఏళ్ళు నువ్వు పాలించు. మేము మనుషులుగా మా పక్కన మా దళితులు రాలేకపోవచ్చు, మనుషులుగా వచ్చి ఏంట్రా బాబు ఇట్లా చేస్తున్నావని ఎవరు అడగకపోవచ్చు, కానీ నిన్ను భగవంతుడు మా పక్షాన ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడని మాత్రం చెప్తున్నా. నేను నా కన్నీరు చాలా విలువైంది. చంద్రబాబు నాయుడు గారు
నీ భార్య ఎట్లా కన్నీరు పెట్టిందో, నీ కోళ్ళు ఎట్లా కన్నీరు పెట్టిందో, నా ఇంట్లో నా బిడ్డలే ఏడుస్తున్నారు, నా అత్తగారు ఏడుస్తుంది, సురేష్ గారి తల్లి, వాళ్ళ తోబుట్టులు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. ఈరోజు మీరు నా భర్తను తీసుకొచ్చి చంపాలని కూడా మీరు ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు ఎక్కడో తీసుకొచ్చి ఇంత దిగజారు నా భర్తను ఇక్కడ పెట్టారంటే ఆయన మీరు మనశ్శాంతిగా ఉన్నీరు. మీరు ఇప్పటికి అరెస్ట్ పెట్టలేదు, ఇప్పటికి మీరు లోపలికి తీసుకెళ్ళలేదు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెయ్యి. నా భర్తకి ఏదన్నా జరిగిన రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత పెద్దోళ్ళైనా అనవసరంగా నేను సురేష్ గారి భార్యతో పెట్టుకున్నాననే రోజు మీకు తెస్తా నేను. అది పూర్తి స్థాయిలో చూసాము. చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలను వేయడం జరిగింది నందిగాం సురేష్ భార్య. మరోవైపు నందిగాం సురేష్కి ఏం జరిగినా సరే బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని కూడా, అదే రాష్ట్రంలో ఎవరైనా అరెస్ట్ అవ్వాలనుకుంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వాలని కూడా ఆమె సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, మంగళగిరి నుంచి.